మనకి ఈ మధ్యకాలంలో చాలా బిజీ స్కెడ్యూల్ ఉండడం వలన ఎక్కువ మోతాదులో మనం పరిగెత్తడం జరుగుతుంది. సో, టైంకి మనం టార్గెట్స్ రీచ్ అవ్వాలి. టైంకి బిజినెస్ టార్గెట్స్ ఉండొచ్చు. లేకపోతే అచీవ్‌మెంట్ టార్గెట్స్ కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి ఫీల్డ్‌లోనైనా కూడా ప్రతి ఒక్క ఫీల్డ్‌లో మనకి టార్గెట్స్ సెట్ చేస్తున్నారు. సో, దీనివలన ఎక్కువ ఒత్తిడి ఆర్ స్ట్రెస్ గురి అవ్వడము, టైంకి ఆఫీసెస్ అందాలని పరిగెత్తడము, గబగబా తినేయడము, లేకపోతే బయట ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వడము, ఆఫీస్ క్యాంటీన్స్‌లో ఫుడ్ తినడము. సో, స్ట్రీట్ ఫుడ్స్ కానీ, జంక్ కానీ, సెలబ్రేషన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ మోతాదులో బయట ఆహారం తీసుకోవడం జరుగుతుందనమాట. దీనివలన మనకి పొట్ట ఉబ్బడము, గ్యాస్ ఫార్మేషన్ రావడము, తర్వాత త్రేనుపులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఈ పొట్ట ఎక్కువ ఉబ్బడం వలన గ్యాస్ ఎక్కువ మోతాదులో ఫామ్ అయినప్పుడు మనకి త్రేనుపులు రావడం కానీ, కింద నుండి గాలి రావడం కానీ జరుగుతుందనమాట. సో, ఇది ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్ కాబట్టి దీనికోసం మనం ఏం చెయ్యాలి? సో, తీసుకునే ఆహారాన్ని మనము కొద్దిగా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు దానికి కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి. మనం గబగబా తినకూడదు. ఒక ముద్దని కనీసం 16 నుండి 32 సార్లు నమిలేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే మనము బాగా నోరు తెరిచి మనం ముద్ద లోపల పెట్టినప్పుడు ఎక్కువ మోతాదులో మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం. సో, దీన్ని ఏరోఫేజియా అంటారు. స్ట్రాస్‌తో కూల్ డ్రింక్స్ తాగడం, ఏరియేటెడ్ బెవరేజెస్ తాగడం, దీంతో కూడా ఎక్కువ మోతాదులో పొట్టలో గాలి చేరుకుంటుంది. అలాగే మనము సర్దివి తీసుకోవడం, వీటితో కూడా మనకి ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్. అలాగే పులిసినవి తీసుకోవడం వలన, అంటే ముఖ్యంగా దోస, ఇడ్లీ బ్యాటర్ 2-3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసరికి పులుపు ఎక్కుతుంది. సో, ఇలా పులుపుగా ఉన్నవి తీసుకోవడం వలన కూడా బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ రావడం జరుగుతుంది. బయట ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్‌తో తీసుకోవడం వలన కూడా కొంతమందిలో ఎక్కువ బ్లోటింగ్ వచ్చేసి వాళ్ళకి గ్యాసెస్ పాస్ అవుతూ ఉంటాయన్నమాట. సో, దీనికోసం ఆహారంకి టైం కేటాయించి ఫ్రెష్ ఫుడ్స్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి. మనం కొంచెం వేయించిన జీలకర్ర పొడిని నీళ్ళలో కలుపుకొని తీసుకోవడము, వేయించిన వాము పొడిని నీళ్ళలో కలిపి తీసుకోవడము, అలాగే మనం కీరా దోసకాయ తినడం కానీ, కొబ్బరి నీళ్ళు తాగడము, తరచుగా మజ్జిగ తీసుకోవడం, ఇది కొత్తిమీర, పుదీనా లేకపోతే ఆమ్చూర్ కానీ, అల్లం రసం కానీ వేసినవి తీసుకుంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే మనము స్ట్రెస్ని తగ్గించుకుంటే కూడా ఈ బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది. సో, దీనికోసం మైండ్ కామింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ చేయడము, స్లో వాక్ చేసి కొద్ది రకాల యాక్టివిటీస్ చేయడము, అలాగే గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో క్యాబేజ్, పొటాటో, కాలీఫ్లవర్, పప్పు దినుసులు, వీటిని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. వాటికి రీప్లేస్మెంట్ అయినా చేసుకోవాలి. కొంతమందిలో పాలు తాగినా కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో, ఇలాంటివి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఫ్లేటులెన్స్ కాకపోతే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు.